హలో ఎవ్రీవన్, అందరూ ఎట్లున్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మేము అనుకొని వెళ్ళిన ట్రిప్ ఇది. సడన్ ట్రిప్ అన్నట్టు, సడన్గా ప్లాన్ చేసుకొని అప్పటికప్పుడు అనుకొని వెళ్ళిన ట్రిప్పు. ఇంకా ఎక్కడికి వెళ్ళినామంటే పలాజ్ గణేష్ టెంపుల్. మీరు విన్నారా? అండ్ ఈ గణేష్ నవరాత్రుల టైంలో బాగా మంది వచ్చి బాగా దర్శనం చేసుకునే ప్లేస్ అంట. మామూలు టైంలో కూడా బాగానే మంది ఉంటారంట, కానీ గణేష్ నవరాత్రుల టైంలో మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేస్తారంట. అక్కడ చెక్కతో చేసిన గణపతి ఎప్పుడు అట్లాగే ఉంటుందట. అట్లాంటి గణపతులు కేవలం 3 మాత్రమే ఉన్నాయట. ఇంకో 2 ప్లేసెస్ నాకు సరిగ్గా తెలియదు, కానీ ఈ గణపతిని మాత్రం చాలా బాగుండే. అండ్ గణేష్ నవరాత్రుల టైంలో మంచిగా పూజలు చేస్తారు. అండ్ నిమజ్జనానికి ఇట్లా నిమజ్జనం చేయరంట. నిమజ్జనం రోజు మాత్రం ఇట్లా పల్లెకిలో ఊరేగించి అట్లా కొంచెం పైన వాటర్ జల్లి నిమజ్జనం చేసినట్టుగా తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడున్న ప్లేస్లో అక్కడనే పెడతారంట. అండ్ నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం. మీరు ఎప్పుడైనా ఈ నేమ్ విన్నారా? ఎప్పుడైనా వెళ్ళిరా? కమెంట్ చేసేసేయండి. అండ్ చాలా రష్ ఉండే. మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని చెప్పి. అండ్ గణేశుడు అయితే ఎంత ముద్దుగా, ఎంత క్యూట్గా, ఎంత బాగుండేనో. ఇట్లాంటి గణపతి నేను అసలు ఎప్పుడు చూడలేదు. అంత మంచిగా అనిపించిండే. అండ్ లోపల 2 మినిట్స్లో అయిపోయింది దర్శనం. అండ్ స్పెషల్ టికెట్ దర్శనం ఉండే అండ్ సపరేట్ దర్శనం ఉండే. ఇంకా స్పెషల్ దర్శనంకి వెళ్ళిపోయినాం మేము, చాలా రష్ ఉన్నారని చెప్పి. ఇంకా బయట ఇట్లా కొంచెం పల్లెకిలో ఊరేగిస్తూ దేవుడిని హారతి ఇవ్వడానికి అని చెప్పి ఇట్లా ఆడుకుంటూ వెళ్తారంట. అంటే ఇది మహారాష్ట్ర తెలంగాణకి బార్డర్లో ఉన్న టెంపుల్ అంట. సో అయితే ఇక్కడ ఈ స్వీట్స్ బాగా అమ్ముతున్నారు. ప్రసాదం టైప్లో అనుకోవాలో స్వీట్స్ అనుకోవాలో అర్థం కాలేదు, కానీ టేస్ట్ అయితే మస్తు ఉండే. అండ్ అక్కడే అన్నదానం కూడా చేసినారు. అట్లే చేస్తారంట ప్రతిసారి. అవి టేస్ట్ అయితే మేము ఆకలితో ఉండడం వల్ల మస్తు టేస్ట్ అనిపించినాయి మాకైతే. మీరు ఎప్పుడైనా తిన్నారా అట్లా అన్నదానంలో అన్నం? కమెంట్ చేసేసేయండి. ఇంకా బయటికి వచ్చి మామూలుగా అమ్మాయిలు అన్నప్పుడు ఖచ్చితంగా షాపింగ్ ఉంటుంది కాబట్టి సో బయటికి వచ్చి మామూలుగా చూసినాము. కానీ అక్కడ మాత్రం క్యాష్తోనే పని అయింది. ఫోన్పే అస్సలు పని చేయలేదు, సిగ్నల్ సరిగ్గా అస్సలు లేకుండే. ఇంకా అక్కడే ఫ్రెండ్స్తో వెళ్ళినాం కాబట్టి అక్కడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళేసి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ బాసర్కి వెళ్ళిపోయినాము. అసలు బాసర్లో కూడా మాకు దర్శనం అవుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే 1 వరకు గుడి క్లోజ్ అవుతుందంట. మా వారైతే 12 వరకే క్లోజ్ అవుతుంది, మనకు కాదు అనేసరికి మేము షాక్లో ఉండే. ఇంకా కానీ మా అదృష్టానికి ఆ రోజు మాత్రం లేట్గా క్లోజ్ చేసినారు, దర్శనం అయిపోయింది. అండ్ అక్కడ కూడా అన్నదానం చేసినారు. అండ్ అక్కడ మా లంచ్ టైంకి కరెక్ట్గా అన్నదానం అయింది. అండ్ మేము మార్నింగ్ 6:30కి బయలుదేరితే అక్కడ పలాజ్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ బాసర్ టెంపుల్లో దర్శనం చేసుకున్నాం. మేమైతే చాలా లక్కీగా ఫీల్ అయినాం. అండ్ వ్యాస గుహకి వెళ్దామని అనుకున్నాం, కానీ అక్కడ అస్సలు కుదరలేదు. మొత్తం మంకీలు వచ్చేసరికి భయమైంది, మళ్ళీ బ్యాక్ వచ్చేసినాము. ఇంకా మేము పలాజ్కి వెళ్తున్నాం కదా అని చెప్పి ఫస్ట్ మా గంగ దగ్గర ఆగలేదు. సో ఈ బాసరలో దేవి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ గంగ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం వాటర్ దేహశుద్ధి చేసుకున్నాము. అండ్ అక్కడ బాసరలోనే అన్నదానం కూడా చేసినాము. అండ్ ఎన్ని వాటర్ వచ్చినాయో అసలు గంగలోకి చాలా వాటర్ వచ్చినాయి మొన్న 1 వీక్ పడిన వర్షాలకు. అండ్ మీరు రీసెంట్గా బాసరకి వెళ్ళినారా? వెళ్ళుంటే కమెంట్ చేసేసేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా చాలా వీడియోస్ పెడుతుంటా. అండ్ ఎట్లాంటి వీడియోస్ పెట్టాలో కూడా కమెంట్ చేసేసేయండి, ట్రై చేస్తా. దర్శనం అండ్ ఇంకా షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినుండే. ఇంకా మళ్ళీ ఇంటి ముందు నుంచి ఆ రోజు ఒక గణేశుడి నిమజ్జనం అయింది, ఇంటి ముందు నుంచి వెళ్ళింది. మంచిగా ఆడుతూ భజన చేస్తూ తీసుకెళ్ళినారు, మంచిగా అనిపించినుండే.